పాలిటిక్స్ వైపు వెళ్దాం. Yeah, ma'am. జనసేనాని సృష్టించిన ప్రభంజనం MLA అందరం చేస్తారని చూసాం. పంపిస్తాను. అసలు జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన ఇప్పుడు ఒక అసలు సెన్సేషన్ అయిపోయారు. నేషనల్ మీడియా గొప్పగా ఆయన ఆకాశానికి ఎత్తేస్తుంది. నిజంగా కూడా చూసాం కదా, 21 సీట్లు కంటెస్ట్ చేస్తే 21 సీట్స్ లో ఆయన విజయం సాధించడం, 2 ఎంపీ సీట్స్ లో కంటెస్ట్ చేస్తే రెండిట్లో ఆయనదే విక్టరీ. అసలు ఇప్పుడు జనసేనాని ఎంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించారు. ఈ విజయం అనేది ఇండస్ట్రీ మీద ఏదైనా ప్రభావం చూపించబోతుందా? దాని గురించి చెప్పడం కన్నా ముందండి, ఉమ్, ఏంటండి జనాలు అందరూ ఆంధ్రప్రదేశ్ జనాలు ఇలా ఉంటారు. తెలంగాణలో జరిగింది మొన్న ఎట్లానే, ఉమ్, మళ్ళీ ఆంధ్రలో ఎందుకంటే కేసీఆర్ కి జై అన్నారు, కాకాయ మళ్ళీ అనుకున్నాను. ఉమ్, నేను లాస్ట్ వరకు ఏదైతే పోలింగ్ 4th మార్నింగ్ వరకు 11-10 వరకు కూడా ఏదో దగ్గర దాకా వచ్చి జగన్ బాబాయ్ పట్టుకెళ్ళిపోతాడో జగన్ అన్నయ్య పట్టుకెళ్ళిపోతాడు అనుకున్నాను, కానీ ఉమ్, ఇంత దారుణంగా ఎక్స్పెక్టే చేయలేదండి. ఉమ్, నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. ఇది మళ్ళీ జన్మలో గుర్తుండిపోయే ఎలక్షన్ అనమాట. ఉమ్. అరే ఏంది గూజ్ బంప్స్ వచ్చేసినాయి ప్రతి ఒక్కరికి. అవును. కొంతమంది అంటారు 21 స్థానాల్లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్, 21 వచ్చినాయి, ఆయన 50 ఇస్తే తప్పేంటి అంటాడు. అవునయ్యా, అడుగు వేసుకుంటూ వెళ్తే ముందుకెళ్తే అవుతాం. ఉమ్, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చెయ్యాలి అన్న తెలుస్తుంది. 21 స్థానాలు వచ్చినాయి. 21 స్థానాలు అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆ 21 స్థానాల్లో మంచిగా ఆయనకు సంబంధించింది ఏదైనా చేస్తే అప్పుడు 170 దొబ్బేసి ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుంటాడు. అవును, అంతేగాని మా పవన్ కళ్యాణ్కి 175 సీట్లు ఇచ్చేస్తే ఆయనే గెలిచేద్దును అంటేనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. లేదు, ఆయన స్ట్రైక్ రేట్ కావాలి అనుకున్నారు. దానికి తగినట్టుగానే అంటే నేను ఎక్కడ కంటెస్ట్ చేస్తే నేను అక్కడ గెలవాలి అనుకున్నారు. అందుకే ఈ గెలిచే స్థానాలనే తీసుకున్నారు. నేను ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నా, ఆయన గురించి ఉమ్, మాట్లాడాలి ఫ్యాన్స్ అంటే అలాగే అంటారు. ఫ్యాన్స్ అలాగే అంటారు. ఆయన గురించి మాట్లాడాలి అంటే అదేనండి, చాలా బ్యూటిఫుల్ అనమాట. అలా గెస్ట్ చేయలేదు. 20 చూపించింది లాస్ట్ వరకు. 20 స్థానాలు గెలిచాడు, ఒకటి పోయింది అనుకున్నాం. 21 ఎలా వచ్చినాయి అని నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. మార్బులెస్ అనమాట, చాలా అంటే చాలా క్రేజీ. దానికి కారణం ఏంటో చెప్పనండి. ఉమ్, తప్పున్న కాడ మంచి ఉండదు అంటారు కదా, అట్లనే ఉమ్, నిజంగా తప్పండి. ఎందుకంటే నేను హైదరాబాద్ నుండి మంచి మంది తాగుతున్నాను, మంచి మాటలు మాట్లాడుతున్నాను. మా దోస్తు గడికి ఎవరికైనా ఫోన్ చేశారా ఏం చేస్తున్నారంటేనే సిట్టింగ్ చేస్తున్నాం అంటే, ఎందుకురా ఏం మంది తాగుతున్నారు అంటే, పిచ్చి ఎక్కుతుందని మంది తాగుతున్నాను రా, ఇది తాగుతుంటే ఇంకా పిచ్చి వస్తుందిరా అంటున్నాడు. ఉమ్, 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 అంటే ఆ మందు తాగితే ఇంకా పిచ్చి వస్తుందిరా అంటున్నాడు. అట్లా పిచ్చోళ్ళని చేశాడు జగన్ అనమాట. జనరల్ గా మా డాడీ కూడా తాగుతాడు. మా అమ్మ ఫోన్ చేసి, నాన్నకి వాతం వచ్చింది, నాన్నకి ఇది వచ్చింది అంటది. ఎందుకు వస్తుందమ్మా మచ్చలు గట్ట అంటే, ఈ మందు వలన వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది అయ్యో, ఏమో కానీ మానలేడు కదా ఇప్పుడు. అది మీది పిచ్చి కూడా మందు. ఆంధ్రానా? మాది ఆంధ్రాయే, పొరపాటున ఆయన పిచ్చెక్కిస్తే ఈయన పిచ్చి వదిలించాడంటారా పవన్ వదిలించాడు. కళ్యాణ్? మరి వదిలించాడు అవునా? కాబట్టి ఆ, ఇక నుంచి ఏమంటే మందు తీయడం మన వల్ల కాదు, మంచి మంది ఇవ్వండి అంతేగాని ఉమ్, దాంట్లో కూడా డబ్బులు దొబ్బేయడం ఇవన్నీ అంతే. వర్కౌట్ అలా. ఆయన చాలా తప్పులు చేశాడండి. అమ్మఒడి ఆవడి ఈవడి అన్ని వాళ్ళు ఇచ్చారు, కానీ మగాళ్ళకి ఒక మంచి మంది ఇచ్చాడా ఇవ్వలేదు. అందుకే మగాళ్ళు చూపించారు అనమాట. ఏమంటారు బాయ్స్, పండగ పవన్ ఎంజాయ్. కళ్యాణ్ గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటారు? ఇప్పుడంటే విజయం సాధించారు కాబట్టి రియల్ హీరో అని అలా ఎవరైనా పొగిడేస్తారు. కానీ అంతకు ముందు ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ కదా. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీ నుంచే ఆయన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏమనుకునే వాళ్ళు ఈ విక్టరీకి ముందు? అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళారు, ఆయన ఉమ్, ఫ్యామిలీ నుంచి వేరే అని వైసీపీ చాలా. ఎమ్మెల్యేకే ఆయనే పోయి కంటెస్ట్ ఆయన లేదండి, అది ఫ్యామిలీ ప్రచారం ఫంక్షన్ చేశారు, అండి. క్యాంపెయిన్ ఇప్పుడు చేశారు. ఫ్యామిలీ ఫంక్షన్ అండి. మామూలుగా ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి అనుకోండి, మీరు ఉమ్, విరుద్ధులైనా కానీ చెప్పడం మా ఇష్టం. వాళ్ళు ఎంతో కనెక్ట్ అయితేనే మనసులోకి తీసుకుని వెళ్ళి ఉండడేమో అనుకున్నాను నేను. అల్లు ఉమ్, అర్జున్ నిజం చెప్పాలి అంటే ఎంతో ఫ్రెండ్స్ అయి ఉంటేనే గానీ వెళ్ళడు. అంత దూరం ఎందుకు వెళ్తాడు, ఆయనకు అవసరమా? ఎంతో క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అయితేనే కానీ వెళ్ళడు. వెళ్ళి ఆపోజిట్ చెయ్యాలి అని వెళ్ళలేదు నిజంగా. అవును. నీకు సపోర్ట్ చేస్తాను అని ఫ్యూ వర్డ్స్ ఒక 5 నిమిషాలు మాట్లాడి వచ్చేసాడు. ఉమ్, ఒక 20 రోజులు క్యాంపెయిన్ వేసాడా, ఒక వారం రోజులు చెప్పాడా? లేదు కదా. కానీ సపోర్ట్ చేయడం అనేది తప్పు. ఉమ్, తప్పు అంటే దీన్ని మళ్ళీ వేరే రకంగా తీసుకోకండి. ఎందుకంటే గూగుల్లో ఎవరికి ఎక్కువ ఉన్నారో ఫ్యాన్స్ అని కొడితే అల్లు అర్జున్ వస్తున్నాడు. yes. అందుకని ఫ్యాన్స్ ఎవరో కూడా నన్ను రోడ్డు మీద వెళ్ళనివ్వకండి, చేయకండి. అసలే పుష్ప 2 రిలీజ్ అవుతుంది. తగ్గేదేలే. ఇంకొక వైపు చూస్తేనేమో పాపం శ్యామల ఉమ్, మధ్యలో పిఠాపురం వెళ్ళి విపరీతంగా ప్రచారం చేసింది, ఆవిడ కూడా వైసీపీకి. ఉమ్. ఇలా చాలా మంది ఉన్నారు. ఆవిడ ఇప్పుడు వాళ్ళకి పాపం ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందా నిజం ఇండస్ట్రీలో? చెప్పాలంటే శ్యామల గారు బాధలో ఉన్నప్పుడండి ఫోన్ చేసిందంటండి. ఎవరికి, రోజా గారికి ఫోన్ చేస్తే ఈఎంఐలు కట్టాలి ఈ నెల ఎలాగా అంటేనే, నువ్వు జెండా వేసుకుని వచ్చే నేను పేటిఎం కొట్టిస్తాను అన్నది అనమాట. ఓహో, అదే జరిగింది రోజా అక్కడ. గారి అయితే నిజం చెప్పాలంటే
అదే రోజా గారికి ఫోన్ చేసి, ఇదిగో అక్క ఇలాగా నాకు ఈఎంఐలు ఉన్నాయంటే, ఏమీ లేదు మన జెండా ఉంది కదా ఫ్యాన్ వేసుకొచ్చే నేను పేటిఎం కొట్టిస్తాను అన్నది. ఆవిడకి ఏం తెలుసండి, ఆవిడకి నిజంగా ఏం తెలియదండి. ఏదో జై అంటే ఆవిడ ఏదో యాక్టింగ్ చేస్తే చూడడం చప్పట్లు కొట్టడం తప్పించి ఎవరు కూడా అంత గుడ్డిగా నమ్మరండి. కష్టం ఇంకా ఈ మధ్య పాపం డ్రగ్స్ రేవ్ కేసులో కూడా అనవసరంగా లాగేశారు కదా, నేను కాదు చేస్తారండి. వైసీపీకి నేను సపోర్ట్ చేసినందుకే ఇలా. అంటే ఇలా ఫ్యూచర్ లో కూడా ఇలాంటివి ఉంటాయా, టార్గెట్ చేస్తూ ఉంటారా? అంటే నిజం చెప్పాలంటే డ్రగ్స్ కి బ్లడ్ టెస్ట్ వలన దొరకరండి. దొరుకుతారని ఎవరో చెప్పారు కానండి, నిజంగా దొరకరు. ఎవరైనా డాక్టర్లు ఉంటే మెసేజ్ చేయండి, దొరుకుతారా బ్లడీ ఫుల్ అని పెట్టండి, నేను ఫీల్ అవును. దొరకరండి. గంజాయికి అసలు దొరకరండి. గంజాయికి దొరకరు, డ్రగ్స్ కి దొరకరు. డ్రగ్స్ లో వేరే సెన్స్ ఉంటుంది, దానికి దొరుకుతారేమో కానీ దీనికి దొరకరు. లేకపోతే దానికి దొరుకుతారు అని తెలిస్తే సగం హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లోనే ఉంటుంది, జైల్లోనే ఉంటుంది. ఎవరు తాగుతారు? చాలా చిన్న చిన్న పిల్లలండి, 14-15 సంవత్సరాల పిల్లలు. వాళ్ళకి ఏంటండి 100 రూపాయలు పెడితే వస్తుంది, 4 చుట్లు 4 అవుతున్నాయి అనమాట. అది తాగామంటే మొత్తం బుర్ర మొత్తం ఏదో అయిపోతుంది. వాడికి చిన్నోడండి, అంటే అన్నయ్య అన్నయ్య అంటూ నా కూడా వచ్చేటోడు. నిజం చెప్పాలంటే నేను ఈవెంట్ చేస్తాను కదా, కూడా వచ్చేటోడు. ఆడు తాగిన తర్వాత ఆడిని చూస్తే వస్తాడు, ఏయ్ అన్నాడు. అంటే అంటే ఇప్పుడు శ్యామలకి దీనికి ఏం సంబంధం లేదని మీరు అందరూ నమ్ముతున్నట్టే కదా పాపం. ఏదండి డ్రగ్స్ గురించి ఈ రేవ్ పార్టీ ఏమన్నా అనవసరంగా అంటే వైసీపీకి సపోర్ట్ చేయడం వల్లే అనవసరంగా ఆమెని బ్లేమ్ లేదండి, నేను నమ్ముతలేదండి. పోలీసులు నమ్మరు కాబట్టి వదిలేయారండి, అంతే. అస్సలు వదలరు. ఎందుకంటే మరి వాళ్ళ ప్రూఫ్స్ తోనే వాళ్ళ కదా మంచి ఏదైనా. టైట్ ఉన్నారండి, మంచి టైట్ ఉన్నారు. ఇంకోటి ఆవిడని ఎందుకు పట్టుకున్నారంటే గట్టిగా అరవకూడదు, తప్పు చేసినా కానీ వారు బాబు అన్నం పెడుతున్నాడు, ఆర్టిస్ట్ పోలీసుల్ని తక్కువ అంచనా వేయకూడదు. ఆర్టిస్ట్ రా అని చెప్పి అడుక్కుంటే ఎవడు పెట్టడండి, అడుక్కుంటే ఆంటీ అని ముద్దు పెడుతుంది. నా వర్డ్స్ ఇలాగే ఉంటే కొంచెం కామిక్ గా ఏమనుకోద్దు మేడం.